థ్యాంక్ యూ చైర్మన్ సార్. ఇందులో 2025-26 ఆర్థిక సంవత్సరంలో చేయదలిచిన అప్పుల మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు మొత్తం ఎంత అనేది ఒక ప్రశ్న అధ్యక్ష. మంత్రి గారు వీటికి సూటిగా సమాధానం చెప్పాలని గౌరవమైనటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారిని కోరుతున్నాం అధ్యక్ష. ఈ 15 నెలల కాలంలో బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా 2,09,085 కోట్ల రూపాయలు అప్పు చేసిన అధ్యక్ష. అంటే నెలకు వచ్చేటప్పటికి 13,939 కోట్లు అవుతుంది అధ్యక్ష. రోజుకి 449 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. గంటకు 18,73 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పు చేస్తుంది అధ్యక్ష. ఎన్నికల సందర్భంలో కూటమి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి సంపద సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఇంకా ఎక్కువగా చేస్తాం అని ఊరూరా తిరిగి ప్రచారం చేశారు అధ్యక్ష. కానీ ఇవాళ సూపర్ 6 పేరుతోటి ఆ హామీలు అసంపూర్తిగా చేస్తూ పండుగ కార్యక్రమాలు నిర్వహించుకునే కార్యక్రమం కూడా భారీగా చేస్తారు అధ్యక్ష. ఇదే సరైనటువంటి సమాధానం అధ్యక్ష. మేము అడిగేది ఈ 15 నెలల కాలంలో 2,10,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పు చేసింది. ఈ అప్పు దేని మీద ఖర్చు చేశారు, ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర ఏమైనా ఉన్నాయా? ఇందులో కొన్ని వివరాల్లోకి వెళ్తే వివరాలు మీరు చెప్పండి. బడ్జెట్ అప్పులు మొత్తం కూడా 1,33,202 కోట్లు చేశారు అధ్యక్ష. అలాగే బడ్జెట్ అప్పులు 44,383 కోట్ల అధ్యక్ష. అలాగే కేవలం రాజధాని అప్పులు ప్రపంచ బ్యాంకు ద్వారా 15,000 కోట్లు, హట్కో ద్వారా 11,000 కోట్లు, జర్మనీ సంస్థ ద్వారా 5,000 కోట్లు, మొత్తం కలిపి 31,000 కోట్లు అప్పు చేశారు అధ్యక్ష. ఈ 2 లక్షల కోట్లు దేని మీద ఖర్చు చేశారో గౌరవ ఫైనాన్స్ మంత్రి గారిని స్పష్టంగా అడుగుతున్నాం అధ్యక్ష. కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ గారు. తమరి ద్వారా గౌరవ సభ్యుల్ని నేను కోరేది ఏంటంటే అధ్యక్ష,